డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. ఆత్మ నమస్కార్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. ఐ హోప్ అమేజింగ్ లైఫ్ని మీరు అందరూ లీడ్ చేస్తున్నారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. చాలామంది స్పిరిచువల్ రెమెడీస్, యాన్షియంట్ టెక్నిక్స్ అడుగుతున్నారమ్మా. ఒక పవర్ఫుల్ స్పిరిచువల్ రెమెడీని నేను మీతో షేర్ చేసుకోబోతా ఉన్నాను. శ్రద్ధగా వినండి, ఓకే? ఇది చెప్పే ముందు ఒక పదం మీరు గుర్తుపెట్టుకోవాలి. మనం కలియుగంలో ఉన్నాము, 21వ శతాబ్దంలో ఉన్నాము. మనల్ని కర్మయోగులం అంటారు. కర్మ అంటే పని జరగాల, యాక్షన్ ఇంపార్టెంట్. మీరు ఎన్ని స్పిరిచువల్ రెమెడీస్ ఫాలో అవ్వండి, యాన్షియంట్ టెక్నిక్స్ ఫాలో అవ్వండి, తంత్రాస్ చేయండి, మంత్రాస్ ఫాలో అవ్వండి, యంత్రాస్ ఫాలో అవ్వండి, ఎన్ని హోమాలు చేయండి, అన్నీ చేయండి. ఈ సాధనకి, మీ సంకల్పానికి, మీ పని, మీ యాక్షన్, మీ అడుగు తోడవ్వాలి అన్నది గుర్తుపెట్టుకోండి. ఈత నేర్చుకోవాలి అంటే దిగాలి, నీటిలోకి దిగాలి. ఒడ్డు నుండి ఈత నేర్చుకోవడం అవ్వదు. అలానే డబ్బు సంపాదించాలన్నా, ఉన్నత శిఖరాలకు వెళ్ళాలన్నా, ధనవంతులు అవ్వాలన్నా, కుబేరులు అవ్వాలన్నా అవుతుంది. ప్రకృతి సహకరిస్తుంది, పంచభూతాలు సహకరిస్తే, మీ ఇంటి పెద్దలు ఆశీర్వదిస్తారు. దానికి మీ యొక్క యాక్షన్, పని, సంకల్పం తోడవ్వాలి. కానీ విశ్వం ఆశీర్వదిస్తే, యూనివర్స్ సపోర్ట్ చేస్తే, స్పిరిచువల్ ఎనర్జీస్, డివైన్ ఎనర్జీస్, కాస్మిక్ ఎనర్జీస్, అనంత బ్రహ్మాండం, ప్రకృతి, పంచభూతాలు ఒక్కసారి మీ వైపు చూస్తే, మార్క్ మై వర్డ్స్, పీస్ ఆఫ్ కేక్, మిరాకిల్స్ని ఇట్లా క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఒక టెక్నిక్ని చెప్పబోతున్నాను. స్పిరిచువల్ రెమెడీ అనొచ్చు, యాన్షియంట్ టెక్నిక్ అనొచ్చు, తంత్రాస్ అనొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇది మార్నింగ్ స్నానం చేసే ముందు మీరు ఇది ఆచరించాల్సి ఉంటుంది. ఇది మీరు చేస్తే మీ జీవితంలో ఉన్న కనుదిష్టి, నరదిష్టి, చెడు ప్రయత్నాలు, బ్లాకింగ్స్ అంటాం కదా, మీరు ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి కొన్ని అబ్స్టికల్గా కొన్ని ఉండిపోతాయి, కొన్ని బ్లాకింగ్స్ ఉండిపోతాయి, కొన్ని అడ్డంకులు ఉండిపోతాయి. ఇవన్నీ రిమూవ్ అయిపోతాయి. పీపుల్ మీకు నో చెప్పడం మానేస్తారు. ఇప్పటివరకు మీరు ఏది చేద్దామన్నా ఎవరో ఒకరు అడ్డొస్తున్నారు. ఏదో ఒక సమస్య అడ్డొస్తుంది, ఏదో ఒక సమూహం ఆపేస్తుంది, ఏదో ఒక పరిస్థితి ఆపేస్తుంది, లేదా ఒక వ్యక్తి ఆపిస్తూ ఉన్నాడు. ఈ స్పిరిచువల్ రెమెడీ మీరు చేస్తే, ఓకే, పీపుల్ నెవర్ అండ్ ఎవర్ సే నో టు యూ. ఒక అద్భుతమైన టెక్నిక్. ఇది ఎలా మీకు హెల్ప్ అవుతుందంటే, గాడ్ మీకు ఫేవరబుల్గా నడవడం స్టార్ట్ చేస్తాడు. విచ్ మీన్స్ భగవంతుడు మీకు అనుకూలిస్తాడు, సహకరిస్తాడు. ప్రకృతి మీకు అనుకూలంగా నడుచుకుంటుంది, ప్రకృతి మీకు సహకరిస్తుంది, పంచభూతాలు మీకు సపోర్ట్ చేయడం స్టార్ట్ చేస్తాయి. ఈవెన్ లిటరల్లీ పంచభూతాలు తహతహలు ఆడుతూ ఉంటాయి మీకు హెల్ప్ చేయడం కొరకు, మీకు సహకరించడం కొరకు, మీకు అనుకూలంగా అడుగులు వేయడం స్టార్ట్ చేస్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి, ఫినాన్షియల్లీ మిలీనియర్ అవ్వాలంటే స్పిరిచువల్లీ మిలీనియర్ అవ్వాలా. దేవుణ్ణి పక్కన పెట్టడం జరగదు. ఇంత బ్రహ్మాండాన్ని నడిపిస్తుంది ఒక శక్తి. అది మీరు దైవశక్తి అనుకోండి, విశ్వశక్తి అనుకోండి, జీసస్ అనుకోండి, అల్లా అనుకోండి, కృష్ణ అనుకోండి, భగవంతుడు అనుకోండి, యూనివర్స్ అనుకోండి, లేక దైవే మనుష్య రూపైన దైవశక్తే మీలో ఉందని నమ్మండి. బట్ దెర్ ఈజ్ సమ్ ఎనర్జీ. ఈ బ్రహ్మాండాన్ని, ప్రపంచాన్ని నడిపిస్తుంది ఒక ఎనర్జీ ఉంది, నమ్మండి. అండ్ ఇప్పుడు చెప్పబోయే టెక్నిక్ మీరు పడుకొని లేచాక మీరు ఆచరిస్తే, మీలో ఉన్న సకల నెగిటివ్ ఎనర్జీస్, కనుదిష్టి, నరదిష్టి ఇట్టే బయటికి వెళ్ళిపోతారు. ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్తుందో ఒక స్పేస్ ఏర్పడుతుంది. ఆ స్పేస్లోకి పాజిటివ్ ఎనర్జీస్ వచ్చి కూర్చుంటాయి. ఆయురారోగ్యాల్ని, అష్టైశ్వర్యాల్ని, భోగభాగ్యాల్ని, సిరి సంపదల్ని, డబ్బుని, సంపదని, ఐశ్వర్యాన్ని, విజయాన్ని, వైభవాన్ని, సమృద్ధిని, సంపూర్ణత్వాన్ని, ధనాకర్షణని, జనాకర్షణని, వ్యాపార అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి, వాట్ నాట్, దేన్నైనా మేనిఫెస్టేషన్ చేయొచ్చు, దేన్నైనా ఆకర్షించవచ్చు. మరి ఏంటి రిచువల్? ఇంగ్లీష్లో క్లోవ్ అంటాం, తెలుగులో లవంగం అంటాం. తెలుసు కదా, ఇంగ్లీష్లో క్లోవ్ అంటాం, తెలుగులో లవంగం అంటాం. ఈ సీడ్కి చాలా 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 స్పిరిచువల్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఎన్నో స్పిరిచువల్ రెమెడీస్లో, యాన్షియంట్ టెక్నిక్స్లో, తంత్రాస్లో, ఎన్నో దైవ కార్యక్రమాలలో విశ్వానికి సంబంధించి అనంత విశ్వశక్తిని ఆకర్షించుకోవడానికి కొన్ని రిచువల్స్ ఉంటాయి. అనంత విశ్వ సంపదని ఆకర్షించుకోవడానికి కొన్ని రిచువల్స్ ఉంటాయి, కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, కొన్ని సాధనాస్ ఉంటాయి. అందులో లవంగానికి టాప్ 3 ప్లేస్ ఇవ్వచ్చు. ఇంగ్లీష్లో క్లోవ్ అంటాం, తెలుగులో లవంగాలు అంటాం. ఇవన్నీ తీసుకోవాలి, ఒక 5 తీసుకోవాలి. ఎందుకు 5 తీసుకోవాలా, ఎందుకు 5 తీసుకోవాలి? ఇక్కడ మీకు కనిపిస్తుంది క్లోవ్, లవంగం. ఎన్నో స్పిరిచువల్ బెనిఫిట్స్, ఒక 5 తీసుకోండి. పంచభూతాలకి సంకేతం 5 తీసుకొని, ఓకే, మీరేం చేయాలి అంటే, మీ అరిచేతిలో పెట్టి దానిపైన రైట్ హ్యాండ్ హోల్డ్ చేయండి. ఎందుకు?
నేను మీకు ఆల్రెడీ ఇంతకుముందు ఎన్నో వీడియోస్లో చెప్పాను, శరీరంలో 112 చక్రాస్ ఉన్నాయి. టోటల్ 114 చక్రాస్. అందులో శరీరంలో 112 చక్రాలు, అవుట్ సైడ్ ఆఫ్ ద బాడీ 2 చక్రాస్ ఉన్నాయని చెప్పా. సో ఇన్సైడ్ ఆఫ్ ద బాడీ 112 చక్రాస్ ఉన్నాయని చెప్పా. అలానే మీ 2 అరిచేతుల్లో హీలింగ్ ఎనర్జీస్ ఉంటాయి, సెకండరీ చక్రాస్ ఉంటాయి. కాబట్టి ఒక 5 లవంగాలు, పంచభూతాలకు సంకేతం, 5 5 తీసుకొని మీ అరిచేతిలో పెట్టి పట్టుకొని ఇలా చెప్పండి, థ్యాంక్ యూ గాడ్, మై డియర్ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్, మై డియర్ మదర్ నేచర్, థ్యాంక్ యూ, మై డియర్ మనీ, థ్యాంక్ యూ, అమ్మ నాన్నకి, ఇంటి పెద్దలకి, గృహదైవానికి, కులదైవానికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ చెప్పండి, నాలో ఉన్న సకల నెగిటివ్ ఎనర్జీస్ని, కనుదిష్ని, నరదిష్ని, చెడు ప్రయత్నాల్ని ఈ క్షణమే నా జీవితం నుండి బయటకు పంపించేసినందుకు అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి, ప్రకృతికి, పవిత్రమైన జలానికి, భూత ప్రేతాత్మలకి, మనష వాచ కర్మన నా హృదయపూర్వక శతకోటి కృతజ్ఞాభివందనములని చెప్పండి. ఐఎమ్ డివైన్లీ ప్రొటెక్టెడ్. భగవంతుడు నాకు సంరక్షిస్తున్నాడు, ప్రకృతి నాకు సంరక్షిస్తుంది, పంచభూతాలు నాకు సంరక్షిస్తుంది. ఐఎమ్ డివైన్లీ ప్రొటెక్టెడ్. గాడ్ ఈజ్ ప్రొటెక్టింగ్ మీ, యూనివర్స్ ఈజ్ ప్రొటెక్టింగ్ మీ. నాకు భగవంతుడు సహకరిస్తున్నాడు. ఈ విధంగా మీరు కొన్ని ఎఫర్మేషన్స్ చెప్పండి. ఇంకా సకల నెగిటివ్ ఎనర్జీస్ పరిగెడతాయి. దరిద్ర దేవత బబాయ్ చెప్తూ, గుడ్ బాయ్ చెప్తూ బయటికి వెళ్తుంది. ఇలా చెప్పాక మీ లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకొని మీ హెడ్ మీద పెట్టి యాంటీ క్లాక్ వైజ్, విచ్ మీన్స్ రివర్స్లో 7 times రొటేట్ చేయండి. రైట్ హ్యాండ్ హార్ట్ చక్రం మీద పెట్టాలి. లెఫ్ట్ హ్యాండ్ మీ క్రౌన్, మీ హెడ్ మీద పెట్టి యాంటీ క్లాక్ వైజ్ ఇలా రొటేట్ చేయండి 7 times. నా గృహంలో ఉన్న సకల నెగిటివ్ ఎనర్జీస్ని, భయాలని, బద్ధకాలని, ఓల్డ్ స్ట్రక్కింగ్ ఎనర్జీస్ని, బ్యాడ్ ఎనర్జీస్ని, కనుదిష్ని, నరదిష్ని, చెడు ప్రయత్నాన్ని ఈ క్షణమే బయటికి పంపించేసినందుకు అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి, ప్రకృతికి, పవిత్రమైన జలానికి, నా ఇంటి పెద్దలకి, నా ఇంటి ఎలువేల్పుకి, భూత ప్రేతాత్మలకి నా హృదయపూర్వక శతకోటి కృతజ్ఞాభివందనములు అని మనస్ఫూర్తిగా గ్రాటిట్యూడ్ చూపించండి. థ్యాంక్ యూ చెప్పండి. మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని మొత్తం క్లోజ్ అట్రాక్ట్ చేసేస్తే, లవంగాలు అట్రాక్ట్ చేసేస్తే అంత పవర్ ఉంది. నమ్మండి. ఇది సూపర్ స్టిషన్స్ కాదు, మూఢనమ్మకాలు కాదు. మళ్ళీ చెప్తా ఉన్నా, సైన్స్ ఒక మాట అన్నది, ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్. విశ్వంలో ఉన్న అణువుకి ఒక శక్తి ఉంది. అలానే ఈ ఈ లవంగంలో ఉన్న శక్తి ఏంటంటే మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ని అట్రాక్ట్ చేసి లాగేస్తుంది, పాజిటివ్ ఎనర్జీని ప్రసాదిస్తుంది. మీ జీవితంలో ఉన్న బ్లాకేజెస్ని, కనుదిష్ని, నరదిష్ని, చెడు గాలిని అన్నిటినీ స్టాప్ చేసే, ఆపే శక్తి ఈ చిన్న సీడ్కి ఉంది, విత్తనం అనుకుంది, ఈ క్లోవ్కి ఉంది, లవంగానికి ఉంది. ఇలా మీరు 7 times యాంటీ క్లాక్ వైజ్లో రొటేట్ చేశాక ఇది ఒక ప్రమిదలో వేసి కాల్చేయండి. బాగా కాల్చేశాక మీరు చేయితో ఇలా అంటే పౌడర్ అయిపోతుంది. ఆ పౌడర్ ఏం చేయాలా, మార్నింగ్ స్నానం చేసేటప్పుడు బకెట్లో వాటర్ పెట్టుకుంటాం కదా, ఆ వాటర్లో ఈ పౌడర్ వేసేయండి. పౌడర్ వేసేసి లెఫ్ట్ హ్యాండ్ హార్ట్ చక్రం మీద పెట్టి రైట్ హ్యాండ్ ఆ వాటర్లో పెట్టి రొటేట్ చేయండి. అవసరమైతే ఆ బకెట్లో ఈ పౌడర్ కలిపాక కాస్త రాక్ సాల్ట్ కలపండి, చిటికెడు ఉప్పు వేయండి. వేసి రొటేట్ చేస్తూ చెప్పండి, నేను స్నానం చేస్తున్న జలం మహాపవిత్రమైన జలం, మహాపవిత్రమైన జలంతో స్నానం చేస్తున్నాను. నాలో ఉన్న సకల నెగిటివ్ ఎనర్జీస్ని, కనుదిష్ని, నరదిష్ని, చెడు ప్రయత్నాల్ని ఈ క్షణమే బయటకు పంపించేసినందుకు ఎంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి, ప్రకృతికి, పవిత్రమైన జలానికి నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ వాటర్ అని చెప్తూ ఆ వాటర్తో స్నానం చేయండి. స్నానం చేసిన ఫ్యూ మినిట్స్లో ఎనర్జీస్ మారిపోతాయి, మీ యొక్క ఫీలింగ్ మారిపోతుంది, మీ యొక్క యాటిట్యూడ్, వైఖరి, దృక్పథం, మీ ఆరా మొత్తం మారిపోతుంది. ఒక పవర్ఫుల్ పర్సనాలిటీగా మారుతారు. మీకు ఎప్పుడు డల్ అయిపోతూ ఉన్నా, వీక్నెస్గా ఉన్నా, ఎక్కడికైనా ట్రావెల్ చేసి వచ్చాక డల్ అయిపోతూ ఉన్నా, నెగిటివ్ ఎనర్జీ ఉందని మీకు అనిపిస్తుంటే, నెగిటివ్ ఆరా నాకు ఉంది అనిపిస్తుంటే, అందరి ఏడుపులు నా కొరకే, అందరూ ఏడుస్తున్నారు నా ఉన్నతం చూసి అని మీకు అనిపిస్తున్న ప్రతిసారి మార్నింగ్ పడుకొని లేచకి రిచువల్ చేయండి. చేసిన ఫ్యూ మినిట్స్లో ఎనర్జీస్ మారిపోతాయి, మిరాకిల్ స్టార్ట్ అవుతాయి. అండ్ చాలామంది క్లాసెస్ గురించి అడుగుతున్నారమ్మా, నోట్ చేసుకోండి డేట్స్. అతి తక్కువ స్లాట్స్ ఉన్నాయి. మన ఇండియాలో ఉన్న చాలామంది తెలుగు వాళ్ళు ఎన్రోల్ అయ్యారు. ముఖ్యంగా యూనివర్సల్ సబ్జెక్ట్ని ఫాలో అవుతున్న వాళ్ళు, లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, లా ఆఫ్ విజువలైజేషన్, లా ఆఫ్ కాంపన్సేషన్, లా ఆఫ్ డివైన్ వన్నెస్, లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్, లా ఆఫ్ పెర్పిచువల్ ట్రాన్సియేషన్, లా ఆఫ్ ఎనర్జీస్, ఇండియాని ఎనర్జీ, ఇలాంటి సబ్జెక్ట్ని, విశ్వజ్ఞానం, విశ్వదర్శనాన్ని ఫాలో అవుతున్న చాలామంది మన వాళ్ళు అటెండ్ అవుతూ ఉన్నారు. అండ్ ముఖ్యంగా డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న తెలుగు వాళ్ళు చాలామంది అటెండ్ అయ్యి ఉన్నారు. అండ్ సెలబ్రిటీస్తో సహా ఎవరు ఏ ఫీల్డ్లోనైనా ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి అంటే యూనివర్స్ సపోర్ట్ కావాలి, పంచభూతాలు సహకరించాలి, ప్రకృతి సహకరించాలి.
ఇప్పుడు చెప్పింది వన్ రిచువల్లే, దీని వెనకాతల బ్యాక్ అండ్ సైన్స్ ఉంది, మ్యాజిక్ ఉంది. మేనిఫెస్టేషన్కి సంబంధించి నిగూఢంగా దాగి ఉన్న ఎంతో విశ్వజ్ఞానాన్ని 7 రోజులు ఇవ్వబోతా ఉన్నాం. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 7 రోజులు ఇవ్వబోతా ఉన్నాం. మీ శరీరంలో ఉన్న ఆరోగ్య సమస్యల్ని కూడా హీల్ చేసుకోవచ్చు. మీ శరీరంలో ఉన్న 112 చక్రాస్ యాక్టివేట్ అవ్వడం కొరకు ఒక బ్లూ ప్రింట్ దొరుకుద్దని కూడా చెప్పొచ్చు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 7 రోజులు లైవ్లో నేను అబుండెన్స్ మెడిటేషన్ అని చెప్పొచ్చు, మనీ మెడిటేషన్ అని చెప్పొచ్చు, వెల్త్ మెడిటేషన్ అని చెప్పొచ్చు. అది రోజు చేయించబోతా ఉన్నా. నవంబర్ 8వ తారీఖు నుండి కంటిన్యూస్గా 7 days ఎవ్రీడే మార్నింగ్ 5:45 నుంచి 7:30 వరకు ఆన్లైన్లో ఉంటుంది జూమ్ కాల్. రికార్డింగ్స్ కూడా మీకు ఇస్తాము, లైఫ్ లాంగ్ యాక్సెస్ ఉంటుంది. మీరు మీ కుటుంబ సభ్యులందరూ ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని మనషా వాచా కర్మన ప్రాధాయపడతా ఉన్నాం. అతి త్వరలో కలవబోతా ఉన్నాం. ఇమ్మీడియట్గా స్ట్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఎన్రోల్ అవ్వండి. వెరీ ఫ్యూ స్లాట్స్ మాత్రమే ఉన్నాయి. ఇది గుర్తుపెట్టుకోండి, దైవ కార్యం, విశ్వ కార్యం. మనందరి కొరకు యూనివర్స్ సంకల్పించింది, భగవంతుడు సంకల్పించాడు. ఏదో జన్మలో ఏదో రుణం ఉంటే కానీ ఇలా కలవలేము, ఇలా చూడలేము కూడా. గుర్తుపెట్టుకోండి, లా ఆఫ్ డివైన్ వన్నెస్ చెప్పింది ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్. ఏ రుణమో అనుబంధము ఇలా కలవబోతా ఉన్నాం. November 8th, నోట్ ద డేట్, కమెంట్ జాయిన్ అస్, కలుద్దాం. సర్వే జనా సుఖనో భవంతు. హరి ఓం తత్సత్. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. కలుద్దాం.